शिव शङ्कर शम्भो शङ्कर साम्ब शिव 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 शङ्कर शम्भो शङ्कर साम्ब शिव। ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఎన్నిసార్లు జపించాలి అనే దానికి ఒక బద్ధత లేదంటే నియమ నిబద్ధత ఒక క్రమ సంఖ్య అని లేదనండి. మన అనుక్షణం 320 రోజులు 24 గంటలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ జపిస్తూనే ఉండాలి. ఎందుకంటే అది పంచాక్షరి మంత్రం. ఎప్పుడైతే మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనం నిత్యం జపించుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక ఒరవడి ఏర్పడుతుంది. దాని మూలన మన చైతన్యంగా మన శరీరం చైతన్యపరుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా శక్తిగా అంటే సైన్స్ పరంగా మనం చూసినట్లయితే ఓం నమ శివాయ అనే పంతంలో ఆధ్యాత్మిక ఒరవడి ఏర్పడుతుందంట. తెలియని మనకి శక్తి మన శరీరంలో ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతి ఒక్క మానవుడు జపించాల్సిన అవసరం. రుద్రం అంటే శివుడికి రుద్రం అనగానే అత్యంత ప్రీతిమైనది మంత్రం అనగా. ఇప్పుడు మనం రుద్రాక్షలో చిన్నగా చెప్పుకోవాలంటే ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేది రుద్రంలో ఒక భాగం. అలాంటి రుద్రాన్ని మనం జపిస్తూ అంటే వచ్చినట్లయితే నేర్చుకొని జపిస్తూ ఇందులో ప్రతి ఒక్కరూ మనం ఈ రుద్రాన్ని నేర్చుకొని జపించే వాళ్ళు జపించవచ్చు. లేదు మనకు రాలేదంటే కేవలం ఆ పంచాక్షరి మంత్రం ఉంది కదా ఓం నమ శివాయ, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటూ ఆ శివుడి మీద నీళ్లు జల్లుతూనే ఉండాలి, నీళ్లు పోస్తూనే ఉండాలి. అంటే ఒక్క చెంబుడు నీళ్లు పోసినా చాలు సంతృప్తి పడిపోతాడంట ఆ మహాశివుడు. మనము ప్రత్యేకంగా ఆయనకు ఆర్భాటంగా ఏమీ ఇవ్వకపోయినా కానీ ఒక్క చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఆ స్వామి పరవశించిపోతాడట. అందుకని ప్రతిరోజు మనము ఒక్క శివరాత్రి రోజు కాకుండా ప్రతిరోజు ఆ స్వామి వారికి అంత గుక్కడి నీళ్లు పోస్తే పరవశించిపోతాడు. ఎందుకు నీళ్లు పోయాలి అంటే అలనాడు ఆ సముద్ర మదనంలో బడబాగ్ని అయితే విషం వచ్చిందో దాన్ని ఎవరు ఇటు రాక్షసులు ఇటు దేవతలు తట్టుకోలేకపోయారు. మహావిష్ణువు ఆ బ్రహ్మదేవుడు వచ్చి అయ్యా లోకాన్ని కాపాడండి నా క్షణంలో ఆ విషాన్ని తీసుకొని తన గర్భంలో ఇక్కడ అట్టే పెట్టాడు అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ అట్టే పెట్టాడో ఆయనకి ప్రతిరోజు అందుకనే ఆ శివుడు వేడివేడిగా శరీరం అంతా వేడివేడిగా అయిపోతుంది. ఆ బడబాగ్ని కదా అది వేడివేడిగా ఉంటుంది. అందుకనే ప్రతిరోజు ప్రతి క్షణము ఆ మహాదేవుడికి లింగ రూపంలో ఉన్న దర్శనమిచ్చి ఆ మహాదేవుడికి నీళ్లు పోస్తూ ఉండాలంటే చల్లదాన్ని మనం చల్లపరుస్తూనే ఉండాలి. అందుకనే మనం చూడండి హిమాలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, హిమాలయాల్లో అత్యంత చల్లగా ఉంటుంది అట. అంటే అట్లా మన ఇంట్లో కూడా ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉండాలి. అందుకనే ప్రతి దేవాలయాల్లో అభిషేకం చేస్తుంటారు. అభిషేకంలో ముఖ్యమైనది ఏంటి అంటే నీరు. ఆ నీటితో మాత్రమే అభిషేకం చేయాలి. ఇంకా పంచామృతాలు ఉన్నాయి, పాలు పెరుగు ఇవన్నీ మనం చేస్తుంటాం, విశేషంగా చేస్తుంటాం. కానీ అత్యంత ఉత్తమైనది ఏదైనా అంటే నీరు. ప్రతిరోజు ప్రతి క్షణం నీరు పోస్తూనే ఉండాలి ఆయనకి. మనకి కుదరదు కాబట్టి మనం ఉదయం పూట మనకి ప్రాతः సంధ్య సమయంలో మనం దేవతార్చన చేసుకున్నప్పుడు ఒక 2 చెంబులు నీళ్ళు 2 చుక్కల నీళ్ళు లేకపోతే ఒక చెంబుడు నీళ్ళు మనం పోసి ఆ స్వామివారికి అయ్యా యథేచ్ఛగా ఇంత శక్తి ఉంది ఇంకా శక్తిని అని వేడుకోవాలి ఆ స్వామి. ఆ రోజు నా ఉద్భవించిన రోజు కాబట్టి